అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ అసలు నేరస్తుడు. సమయం ఉదయం 8 గంటలయ్యింది. ఇంటికి అప్పుడే పేపర్ వచ్చింది. అప్పుడే వాకింగ్ నుండి వచ్చిన నారాయణ గారు పేపర్ చదువుతూ షాక్ అయ్యారు. ఇది విన్నావా సుభద్ర? నిన్న రాత్రి జరిగిందట అంటూ భార్యను పిలిచారు. అబ్బబ్బా, ఏంటండి మీ గోల? నేను పనయ్యాక తీరిగ్గా సీరియల్ చూస్తూ పేపర్ చదువుతాను కదా, పేపర్లో న్యూస్ చెప్పడానికి ఇంత గట్టిగా కేకలు పెడుతున్నారు అంటూ బొగ్గు పొయ్యి మీద జొన్నరొట్టె వేస్తున్న సుభద్ర భర్తతో అనింది. అది కాదు సుభద్ర, ఇలాంటివి న్యూస్లో చూస్తుంటే కంగారుగా అనిపిస్తుంది అన్నారు నారాయణ గారు. మీరు ఇంతలా చెబుతున్నారంటే ఖచ్చితంగా ముఖ్యమైన విషయమే అయి ఉంటుంది. ఏది, పేపర్ ఇవ్వండి అంటూ పేపర్ తీసుకుని చదివింది సుభద్ర. వామ్మో, ఇంత ఘోరమా? వీళ్ళ ఇంట్లోనే మన నాగమ్మ పనిచేస్తుందండి. అసలు ఎలా జరిగిందో, ఎంత ఘోరం అన్నది సుభద్ర. నారాయణరావు దంపతులు ఇంతలా కంగారు పడుతున్న న్యూస్ ఏంటంటే, క్రితం రాత్రి ఒక ఇంట్లో దొంగలు పడ్డారు. కేవలం దొంగతనం చేసి వెళ్ళిపోయినా బాగుండేది, కానీ వాళ్లను ఆపడానికి ప్రయత్నించిన వృద్ధ దంపతులను చితకబాదారు. పాపం, ఇప్పుడు ఇద్దరూ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇడ్లీ, వడ, పూరి, తొందరగా రావాలమ్మా అంటూ ఉదయం 9 గంటలకు వీధి చివరన నిలబడి గంట కొట్టాడు గంగులు. ఓ ఇడ్లీ అబ్బాయి, ఇడ్లీ వేడిగా ఉన్నాయా అని అడిగింది సుభద్ర. అవునమ్మా, వేడిగానే ఉన్నాయి అన్నాడతను. గిన్నెలో డబ్బులు పెట్టి తాడు కట్టి కిందకి వదులుతాను, ఇందులో 2 ప్లేట్లు ఇడ్లీ పెట్టు అడిగింది సుభద్ర. సరేనమ్మా అంటూ డబ్బులు తీసుకుని ఇడ్లీ పెట్టాడు గంగులు. సుభద్ర నారాయణరావు గారికి 5 మంది పిల్లలు, 3 కూతుళ్ళు, 2 కొడుకులు. అందరికీ పెళ్లిళ్ళు అయ్యాయి. ఎవరి కుటుంబాలతో వాళ్ళు వేరే వేరే ఊళ్ళలో ఉంటున్నారు. 2 అంతస్తుల బిల్డింగ్లో కింద 3 పోర్షన్లలో 2 పోర్షన్లు అద్దెకు ఇచ్చారు. పై అంతస్తులో నారాయణరావు దంపతులు ఉంటున్నారు. పై అంతస్తులో ఉన్న ఇల్లు చాలా పెద్దది. కేవలం నారాయణరావు దంపతులు మాత్రమే ఉంటున్నారు. తొందరగా రండి, ఇడ్లీ చల్లారిపోతుంది అంటూ భర్తను పిలిచింది సుభద్ర. వస్తున్నా అంటూ గదిలో నుండి హాల్లోకి వచ్చారు నారాయణ గారు. ఇద్దరూ డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని తినడం ప్రారంభించారు. సుభద్ర, నీకు గుర్తుందా? మన పాత ఇల్లు పిల్లల స్కూల్కి, అలాగే నా ఆఫీస్కి దగ్గరగా ఉండేది. కానీ ఇక్కడి నుండి సిటీకి వెళ్ళాలంటే 30 నిమిషాలైనా పడుతుంది. నిజంగా ఆ రోజులు చాలా బాగుండేవి, కానీ రిటైర్ అయిన వాళ్లకు ఇలా అవుట్కట్స్లో ఉంటేనే ప్రశాంతంగా ఉంటుంది కదా సుభద్ర అన్నారు నారాయణ గారు. కానీ రిటైర్మెంట్ తర్వాత జీవితం చాలా బోర్గా ఉంది సుభద్ర. ఎక్కడికన్నా యాత్రలకు వెళ్దామా అడిగారు నారాయణ గారు. అవునండి, వెళ్దాము, కానీ కింద 2 పోర్షన్లలో బాడుగకు మనుషులు ఉన్నారు. 3వ పోర్షన్ కూడా బాడుగకు ఇచ్చేస్తే వెళ్ళొచ్చు అన్నది సుభద్ర. సరేలే అంటూ ఇడ్లీలు బాగానే ఉన్నాయి కదా సుభద్ర అన్నారు నారాయణరావు గారు. అవునండి, ఈ మధ్య 2-3 నెలల నుండి వస్తున్నాడు ఇతను. ఇతని పేరు గంగులు అన్నది సుభద్ర. తినడం అయిపోయి ఇద్దరూ డైనింగ్ టేబుల్ వద్ద నుండి లేచారు. అప్పటి నుండి వారంలో 3-4 సార్లు అతని వద్ద టిఫిన్ తీసుకునేవారు. గంగులుతో నారాయణరావు గారు కూడా అప్పుడప్పుడు మాట్లాడేవారు. ఒకనాడు ఇంటి గేట్కి కట్టి ఉన్న టూలెట్ బోర్డుని చూసి, సుభద్రమ్మ గారు, ఇల్లు అద్దెకు ఇస్తారా అంటూ అడిగాడు. అవును గంగులు, తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పు అనింది సుభద్ర. బాడుగ ఎంత అడిగాడు గంగులు. 4,000 గంగులు చెప్పింది సుభద్ర. నా వ్యాపారం ఇక్కడ బాగా జరుగుతుందమ్మా, అందుకే నేను ఇక్కడ ఇల్లు వెతుకుతున్నాను. కానీ 4,000 ఎక్కువ, కాస్త తగ్గిస్తారా బాడుగా? నేనే ఉంటాను అన్నాడు గంగులు. సరే గంగులు, 3,800కి ఇస్తాను అన్నది సుభద్ర. 3,000 ఇస్తాను అన్నాడు గంగులు. అలా ఇద్దరి మధ్యలో మాటలు జరిగాక 3,500 రూపాయలకు గంగులు ఇంట్లో బాడుగకు రావడానికి ఒప్పుకున్నాడు. ఎంతమంది ఉంటారు అడిగింది సుభద్ర. నేను మా ఆవిడ ఉంటామమ్మా. నా తమ్ముళ్ళు 2 ఇక్కడే హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. అప్పుడప్పుడు వాళ్ళు వస్తారు అన్నాడు గంగులు.
సరే అయితే మీ ఆవిడను తీసుకొచ్చి ఇల్లు చూపెట్టు అన్నది సుభద్ర. అవసరం లేదమ్మా, తను ఇళ్లల్లో పనులు చేస్తుంది, అలాగే మిషన్ కుడుతుంది. ఏదో ఇల్లు గడవడానికి నాకు సహాయంగా ఉంటుందమ్మా. తనకు టైం ఉండదు, అయినా తను చూడాల్సిన అవసరం లేదు అన్నాడు గంగులు. నీ ఇష్టం గంగులు, అడ్వాన్స్ ఇచ్చి జాయిన్ అవ్వండి అన్నది సుభద్ర. సరే అంటూ వెళ్ళిపోయాడు గంగులు. అప్పుడే వాకింగ్ నుంచి వచ్చిన నారాయణరావు గారితో విషయం చెప్పింది సుభద్ర. అసలే రోజులు బాగాలేవు, వీళ్ళు మంచివాళ్లేనా అడిగారు నారాయణరావు గారు. దాదాపు 2 నెలల నుండి చూస్తున్నాం కదండి, అయినా ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు మనకెలా తెలుస్తుంది అన్నది సుభద్ర. మరుసటి నెల 1వ తారీఖున గంగులు భార్యతో కలిసి సామాన్లతో వచ్చాడు. అడ్వాన్స్ చెల్లించి ఇంటి తాళం తీసుకున్నాడు. సామానులన్నీ సర్దటం మొదలుపెట్టారు. సాయంత్రానికి కాస్త టీ ఇద్దామని ఫ్లాస్కులో 4 కప్పుల టీ తీసుకెళ్ళింది సుభద్ర. గంగులు గంగులు పిలిచింది. గంగులు బయటికి వచ్చాడు. గంగులు, ఉదయం నుండి పనిచేసి అలసిపోయుంటారు, టీ తీసుకోండి అనింది. మీకెందుకమ్మా శ్రమ, వద్దులే అన్నాడు గంగులు. పర్వాలేదులే. సరే కాని మీ ఆవిడతో మాట్లాడలేదు, ఒకసారి పిలువు అన్నది. తను ఉదయం నుండి పనిచేసి అలసిపోయి నిద్రపోయింది అన్నాడు గంగులు. ఇదేంటి, సామాను సర్దుకోకుండా నిద్రపోతుంది అనుకుంది సుభద్ర. సరే కాని గంగులు, మీ ఆవిడ ఇళ్లల్లో పనిచేస్తుంది అన్నావు కదా, ఇల్లు సర్దడమయ్యాక ఒకసారి ఇంటికి పంపించు, మా ఇంట్లో పనికి పెట్టుకుంటాను అనింది సుభద్ర. సరేనమ్మా అన్నాడు గంగులు. 2-3 రోజులు గడిచాయి. ఒకనాడు గంగులు భార్యను తీసుకొని పైకి సుభద్ర ఇంటికి వచ్చాడు. వాళ్లను చూసిన సుభద్ర రండి అంటూ, రోజూ ఇల్లంతా తుడవాలి, అంట్లు కడగాలి, వస్తావా అడిగింది గంగులు భార్యను చూస్తూ. తన పేరు రేఖ, తనకు తెలుగు రాదమ్మా, హిందీ మాత్రమే మాట్లాడుతుంది. నేను తనకు చెప్తాను, రేపటి నుండి వస్తుందిలేండి అన్నాడు గంగులు. అయ్యో, తెలుగు రాదా, మరి మాట్లాడడం ఎలా అడిగింది సుభద్ర. మనం మాట్లాడేది తనకు అర్థమవుతుంది, కానీ తనకు తెలుగు మాట్లాడడానికి రాదు అన్నాడు గంగులు. అవునా, సరేలే, నెలకి ఎంత ఇవ్వమంటావు అడిగింది సుభద్ర. డబ్బులదేముందమ్మా, ఎంతో కొంత ఇవ్వండి అంటూ భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు గంగులు. మరుసటి రోజు నుండి రేఖ పని చేయడానికి వచ్చేది. సుభద్ర చెప్పేది వినేది కాని చిరునవ్వు నవ్వి తన పని తాను చేసుకుని వెళ్ళిపోయేది. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు గంగులు ఇంటికి 4 మనుషులు వచ్చారు. సాయంత్రానికి వాకింగ్ వెళ్లిన నారాయణరావు గారు గంగులని అడిగారు, ఎవరు వాళ్ళు అని. రేఖా తరపు చుట్టాలయ్యా, శ్రీశైలం వెళుతూ రేఖను చూడడానికి వచ్చారు, రాత్రికి వెళ్ళిపోతారు అన్నాడు గంగులు. అవునా, సరే అని నారాయణరావు గారు ఇంటికి వచ్చేశారు. కొత్త వాళ్ళని చూసినప్పుడు ముందు జాగ్రత్తగా వివరాలు కనుక్కోవడం నారాయణరావు గారికి అలవాటు. మరుసటి 2 రోజులకు ఉదయం నారాయణరావు గారు పేపర్ చదువుతూ షాక్ అయ్యారు. ఇది విన్నావా సుభద్ర, నిన్న రాత్రి జరిగిందట అంటూ భార్యను పిలిచారు. ఏది, పేపర్ ఇవ్వండి అంటూ పేపర్ తీసుకుని చదివింది సుభద్ర. వామ్మో, ఇంత ఘోరమా, వీళ్ల ఇంట్లోనే మన నాగమ్మ పనిచేస్తుందండి, అసలు ఎలా జరిగిందో, ఎంత ఘోరం అన్నది సుభద్ర. నారాయణరావు దంపతులు ఇంతలా కంగారు పడుతున్న న్యూస్ ఏంటంటే, క్రితం రాత్రి వాళ్ల ఇంటికి దగ్గరలోనే ఒక ఇంట్లో దొంగలు పడ్డారు. కేవలం దొంగతనం చేసి వెళ్లిపోయినా బాగుండేది, కానీ వాళ్లను ఆపడానికి ప్రయత్నించిన వృద్ధ దంపతులను చితకబాదారు. పాపం, ఇద్దరూ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. నాగమ్మ సుభద్ర ఇంట్లో బట్టలు ఉతకడానికి వచ్చేది. సాయంత్రం వాకింగ్ వెళ్లిన నారాయణరావు గారు పార్కులో తన స్నేహితుడు రిటైర్డ్ ఏఆర్ఎస్ఐని కలిశారు. అతని పేరు పద్మనాభం. పద్మ, ఈరోజు న్యూస్ చూశావా అడిగారు నారాయణరావు గారు. చూశాను నారాయణ, జాగ్రత్తగా ఉండాలి, ఈ రోజుల్లో ఇవి ఎక్కువగా వింటున్నాము అన్నాడతను. రోజులు గడుస్తున్నాయి. తక్కిన 2 పోర్షన్లలో ఉన్నవాళ్లు సుభద్రతో బాగా మాట్లాడేవారు. కానీ రేఖ మాత్రం బయటికి కూడా వచ్చేది కాదు. 3 నెలల తర్వాత ఒకనాడు గంగులు ఇంటికి క్రితంసారి రేఖ బంధువులంటూ వచ్చిన 4 రావడం చూశారు నారాయణ్ గారు. ఈసారి వాళ్ళు తిరుపతి వెళ్లడానికి వచ్చారని గంగులు చెప్పాడు. రాత్రికి ట్రైన్ కర్నూలు నుండి ఉంది, అందుకే ఇంటికి వచ్చారు అన్నాడు. రాత్రికి వాళ్ళు వెళ్ళిపోయారు.
మరుసటి 3 రోజులకు పేపర్లో ఇంకొక న్యూస్. మధ్యాహ్నం సీరియల్ చూస్తూ పేపర్ చదువుతున్న సుభద్ర కంగారుగా భర్తను అడిగింది, ఈ న్యూస్ మీరు ఉదయం చూడలేదా? కొడుకు కోడలు వేసవి సెలవులకి ఇంట్లో తండ్రిని కాపలా పెట్టి ఊరెళ్లారు. కాపలాగా ఉన్న అతన్ని కట్టేసి ఇంట్లో ఉన్న నగదు బంగారాన్ని తీసుకెళ్లిపోయారు దొంగలు అన్నది సుభద్ర. చూశాను సుభద్ర, అందుకే జాగ్రత్తగా ఉండాలి. కానీ 5 నెలల్లో 2 సార్లు ఇలా జరగడమేంటి అన్నారు నారాయణరావు గారు. తర్వాత నెల రోజులకు అమెజాన్ నుండి పార్సల్ వచ్చింది. గంగులు అంటూ పిలిచాడు డెలివరీ బాయ్. కానీ ఎవ్వరూ బయటికి రాలేదు. పైనుండి సుభద్ర అడిగింది, ఎవరు బాబూ? పార్సిల్ అండి అన్నాడతను. ఎక్కడి నుండి? ఎవరు పేరు మీద? అసలు పార్సిల్లో ఏముంది అడిగింది సుభద్ర. బీహార్ నుండి ఆర్డర్ చేశారు, గంగులు పేరు మీద. ఇందులో ఐఫోన్ ఉంది అన్నాడతను. గంగులు ఇంట్లో లేడనుకుంటా, నేను వాళ్లకు ఇస్తాలే, పైకొచ్చి ఇవ్వు అంటూ సుభద్ర సంతకం చేసి పార్సిల్ తీసుకుంది. ఇది చూసిన నారాయణరావు గారికి డౌట్ వచ్చింది. తన బంధువులంతా ఇక్కడే ఉన్నారు అన్నాడు గంగులు. కానీ బీహార్ నుండి పార్సిల్ ఎవరు పంపారు? ఆలోచిస్తుంటే గంగులు ఇంట్లో జాయిన్ అయినప్పటి నుండి దొంగతనాలు ఎక్కువయ్యాయి. దీని వెనక గంగులు చెయ్యి ఏమన్నా అని సుభద్రతో అన్నారు. అవునండి, అతను మాట్లాడే తెలుగు కూడా వేరే స్లాంగ్ ఉంటుంది అన్నది సుభద్ర. సాయంత్రం గంగులు ఇంటికి వచ్చాడు. నారాయణరావు గారు గంగులీని పిలిచి ఫోన్ ఇచ్చారు. అప్పుడు గంగులు తడబడుతూ, నా తమ్ముడు ఐఫోన్ కావాలన్నాడు, వాడి కోసం కొన్నాను అని వెళ్ళిపోయాడు. మరుసటి ఉదయం వాకింగ్ వెళ్లిన నారాయణరావు స్నేహితుడు పద్మనాభంతో విషయం చెప్పారు. నిజమా? నువ్వు చెప్పేది నిజమే అయ్యి ఉండొచ్చు, ఒక ప్లాన్ ఉంది అంటూ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. సరే అంటూ ఇంటికి వచ్చిన నారాయణరావు గారు భార్యతో ప్లాన్ చెప్పారు. కాసేపటికి రేఖ పని చేయడానికి వచ్చింది. సుభద్ర, దేవాలయం పక్క 2వ వీధిలో మొదటి ఇంట్లో ఉండే పద్మనాభం నీకు తెలుసు కదా? కొడుకు కోడలు ఊరికి వెళ్లారట, వారానికి గాని తిరిగి రారట. ఇంట్లో కోడలి డైమండ్ నెక్లెస్ మరియు భారీ మొత్తంలో నగదు ఉన్నాయట. వాడు ఒంటరిగా ఇంట్లో ఉండడానికి భయపడుతున్నాడు అన్నారు నారాయణరావు గారు. ఇల్లు ఊడుస్తూ రేఖ ఆగి మరీ నారాయణరావు గారి మాటలను వినడం గమనించారు నారాయణరావు మరియు సుభద్ర. రేఖ పనిచేసి వెళ్లిపోయాక వెంటనే నారాయణరావు గారు స్నేహితుడికి ఫోన్ చేశారు. నిజమేరా పద్మ, నువ్వు చెప్పిందే కరెక్ట్. ఆ అమ్మాయి నా మాటలను వినడం గమనించాను అన్నారు నారాయణరావు గారు. సరే, తర్వాత 3 రోజులు నేను అనుకున్నట్టు చేస్తాను అంటూ ఫోన్ పెట్టేశారు పద్మనాభం గారు. మరుసటి 2 రోజులకు నారాయణరావు గారు చెప్పిన ఇంట్లో 4 దొంగలు పడ్డారు. తలుపులు తోసుకుని లోపలికి వెళ్లారు. అప్పుడే హాల్లో లైట్లు వెలిగాయి. చుట్టూ 15 మంది పోలీసుల చేతుల్లో పిస్టోల్ చూసి పారిపోవడానికి ప్రయత్నించారు దొంగలు. వెంటనే పోలీసులు వాళ్లను పట్టుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. గంగులు అలియాస్ వీరేంద్ర ఇదంతా నడిపిస్తున్నాడని తెలిసి గంగులుని అలాగే సహకరించిన రేఖని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో మేమంతా 6 మంది సభ్యులం. బీహార్ నుండి వచ్చాము. ఒంటరిగా ఉన్న వృద్ధులను లేదా తాళం ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తామని, అడ్డు వచ్చిన వారిని చంపడానికి కూడా వెనుకాడమని చెప్పాడు గంగులు. ప్రతి 8 నెలలకి ఊర్లు మారుతామని ఒప్పుకున్నాడు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి 6 మందిని కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. మంచి ప్లాన్ వేసి దొంగలను పట్టించిన నారాయణరావు దంపతులకు అలాగే రిటైర్డ్ ఏఆర్ఎస్ఐ పద్మనాభం గారికి కృతజ్ఞతలు తెలిపారు పోలీసులు. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. మరుసటి కథతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.